ఈ రోజు కథ మోగ మనసులో రచించిన వారు వనజ గారు. దివ్య రెడీ అయి కిందికి వెళ్లి దేవుడికి దీపం పెట్టి ఇందుమతి విజయ్కి కాఫీ ఇవ్వమనడంతో కాఫీ కలపడానికి వెళ్తుంది. కాఫీ పెడుతూ, అయ్యో నేనేంటిలా మర్చిపోయా, అమ్మ మామ పనులన్నీ దగ్గరుండి చూసుకోమంది కదా. ఇంతలో కాఫీ రెడీ అవ్వడంతో కప్పులో పోసుకుని విజయ్ రూమ్కి వెళ్తుంది. రూమ్లో విజయ్ ఎక్కడున్నాడో అని చూస్తూ బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ కూడా విజయ్ కనపడకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. అప్పుడే టెర్రస్ మీద నుంచి వచ్చిన విజయ్ తన రూమ్లోకి వస్తాడు. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు దివ్య మీద పడి తన మేని రంగుకి పోటీ పడుతుంటే ఆ లైట్కి తన మెడలో పసుపు తాడు ఇంకా మెరిసిపోతుంది. 3 రోజులుగా పట్టు చీరల్లో మాత్రమే చూసిన దివ్యని ఇప్పుడు సింపుల్ ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ, ఆ చేతికి 6 గాజులు, ఈ చేతికి 6 గాజులు, మెడలో పసుపుతాడు, ఒక పొడవు చైన్, ఇంకా నల్ల పూసలు, నుదుటిన కుంకుమ, పాపిట్లో సింధూరం పెట్టుకుని ఉన్న ఈ దివ్య రూపం విజయ్ మనసులో చోటు చేసుకుంటుంది. అయ్యో మామ, ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో కాఫీ తీసుకో, చల్లారిపోతుంది. నువ్వు తెచ్చుకోలేదా దివ్య? నేను కిందికి వెళ్ళి తాగుతాలే మామ, నువ్వు తాగు, ఇలేరా అని చేయి పట్టి లాగి బెడ్ మీద కూర్చోబెట్టుకుంటాడు. సాసర్లో సగం కాఫీ వేసి అది తను తీసుకొని కప్లో కాఫీ దివ్యకిస్తాడు. విజయ్ తన ఎదురుగా టబ్ చైర్లో కూర్చుంటాడు. ఎవరు చేశారు కాఫీ అని అడిగిన దానికి దివ్య నేనే మామ అని చెప్తుంది గర్వంగా. కాఫీ తాగుతున్న విజయ్ని ఒక సీన్ డిస్టర్బ్ చేస్తుంది. యాజ్ యూజువల్ ఖుషి సీన్ రిపీటెడ్, బట్ భూమికలాగా ఇక్కడ దివ్య గొడవ చేయలేదు. విజయ్ కాఫీ కప్ ఒక సిప్ వేసి దివ్య నడు మీద ఒక లుక్ వేస్తాడు. ఒక సిప్, ఒక లుక్, ఒక సిప్, ఒక లుక్. పాపం విజయ్కి కాఫీ అయిపోయిన సంగతి కూడా తెలియలేదు. మరీ అంత బిజీగా ఉన్నాడు. బొగ్గ మీద వేళ్లు పెట్టుకుని క్యూట్గా తనని చూస్తున్న దివ్యని చూసి విజయ్ కాఫీ ఇంకా గట్టిగా సౌండ్ చేస్తూ తాగుతాడు. లుక్కులు ఆపి దివ్య గట్టిగా నవ్వేస్తుంది. అప్పుడు చూసుకుంటాడు విజయ్ కాఫీ అయిపోయిన సంగతి. అరే మామ, కాఫీ నచ్చితే ఇంకొకటి తెస్తాను కదా, ఎందుకు అయిపోయినా తాగుతున్నావు? చూసుకెళ్ళదులే దివ్య. అవును, నీకు చీర ఎవరు కట్టారే? అది నిర్మల పిన్ని కట్టింది మామ. సేఫ్టీ పిన్ ఉందా? ఇదిగో మామ అని తన చైన్కి ఉన్న పిన్ తీసి విజయ్కి ఇచ్చి మ్యాగ్నెట్తో ఆడుకోవడానికా మామ అని అడుగుతుంది. విజయ్ దివ్యకి దగ్గరగా వచ్చి తనను ఊరిస్తున్న నడుంకి అడ్డుగా చీర కవర్ చేసి పెన్ పెడతాడు. దివ్య విజయ్ స్పర్శ తన నడుముకు తాకుతుంటే అంతే బొమ్మలాగా నిలబడింది. తనకు ఆ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కాలేదు. విజయ్ దివ్య బొగ్గగిల్లి మన రూమ్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయట ఇలా కవర్ చేసుకో అని చెప్పి తనని వదులుతాడు. దివ్య జంప్, రన్నింగ్ రేస్ ఒకటి తక్కువ, అంత ఫాస్ట్గా కప్ తీసుకొని కిందికి వెళ్ళిపోతుంది. విజయ్ తనలో తానే నవ్వుకుంటూ అంతలో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. దివ్య కిందికి వెళ్ళి కిచెన్లో లేడీస్కి వంట చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అమ్మమ్మ, విజయ్ మామకి ఏమి ఇష్టమో చెప్పు, నేను అవి చేయడం నేర్చుకుంటా. నీకెందుకులే దివ్య, ఇప్పుడే అవన్నీ ఇంకొన్ని రోజులు పోయాక నేను నేర్పిస్తాలే. అవునా? అయితే సరే అమ్మమ్మ. పిన్ని నీకు చీర కట్టడమే రాదు, వేస్ట్ నువ్వు. ఓసిని 3 రోజుల నుంచి నేనే కదే కడుతున్నా, అప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎలా నచ్చలేదు? మరి నువ్వు చీర కట్టి ఇక్కడ పెన్ పెట్టకపోతే ఎలా? మామ చూసి పెట్టాడు అని తన నడుము దగ్గర కవర్ చేసిన చీరని చూపిస్తుంది. అక్కడ ఉన్న 3 లేడీస్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటలో బిజీ అయిపోతారు. బన్నీ సన్నీ వచ్చి అక్క రా ఆడుకుందామని పిలిచారు. సుశీల దివ్య వంక గుర్రుగా చూస్తుంది. దివ్య హిహిహి అని పళ్ళు కిలించి రే పొండి, నేనేమైనా చిన్న పిల్లనా మీతో ఆడుకోవడానికి? వెళ్ళండి అని మళ్ళీ ఉండండిరా అని చేత్తో సైగ చేస్తుంది. హా మామ, మంచినీళ్ళ ఇప్పుడే కావాలా? తెస్తున్నా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. ఎవరే? మాకేం వినిపించట్లేదు, నీకేం వినిపిస్తుంది? మా మామకి నీళ్లు కావాలంట, ఇచ్చేసి వస్తాను. మరి మాకు వినిపించలేదే అంటుంది నిర్మల. నా మొగుడు నాకు చెప్పాడు మీ అందరికి వినిపించాలని రూల్ ఉందా అని నీళ్ళ మీద వంక పెట్టి అవి తీసుకువెళ్లకుండా సన్నీ బన్నీతో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. అందరూ టిఫిన్లు చేసి వారి వారి పనులలో పడిపోతారు. విజయ్ టిఫిన్ పెడతా అని ఇందుమతి అడిగితే దివ్య వచ్చాక తింటాలే అని చెప్తాడు. ఒలింపిక్స్ ఆడి అలసిపోయినట్టుగా వచ్చి సోఫాలో కులబడుతుంది దివ్య. ఎదురుగా చూసి షాక్ అవుతుంది. సుశీల, నిర్మల విత్ లగేజీ అండ్ హస్బెండ్తో నిలబడి ఉంటారు. అమ్మ, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది దివ్య.
వెళ్తున్నాం కాదు, వెళ్తున్నారు. మరి నేను నువ్వు ఇక్కడే మా అమ్మ అమ్మమ్మ తాతయ్యతో పాటు వండాలి అని చెప్పాను కదా. నేను వండాలి అన్నావు, మరి మీరు వెళ్ళిపోతారు అనలేదుగా. వామ్మో, వాటి లాజిక్. సుశీల దివ్య దగ్గరికి వచ్చి, నీకు విజయ్ మామతో పెళ్ళైంది కాబట్టి నువ్వు విజయ్ మామతోనే వండాలి బంగారు. అవునా, అయితే ఒక్క నిమిషమని దివ్య రూమ్లోకి వెళ్ళి వచ్చి గుమ్మం బయట నిలబడుతుంది. అందరూ దివ్యని తనతో పాటు ఉన్న లగేజ్ని చూసి ఆశ్చర్యపోతారు. అయితే విజయ్ మామని కూడా మన ఇంటికి రమ్మను, అప్పుడు నేను తనతోనే ఉన్నట్టు కదా. పదమ్మా, అందరం మన ఇంటికి వెళ్ళిపోదాం. వంశీకృష్ణ, హరిశ్చంద్ర, ఇందుమతి, సుశీల, నిర్మల ఎవరు చెప్పినా వినలేదు. మొంటిగా అలానే నిలబడింది. విజయ్ ఆఫీస్ కాల్ మాట్లాడి కిందికి వచ్చాడు. తనకి ఒక ముక్కలో సీన్ అర్థమైపోయింది. దివ్యని పక్కకి తీసుకెళ్ళి, మీ అమ్మకి అమ్మ ఎవరు? అమ్మమ్మ. అప్పుడు మరి మీ అమ్మమ్మ దగ్గర వండకుండా మీ నాన్న దగ్గర ఎందుకుంది? అవును, ఎందుకుంది? అమ్మకి నాన్నతో పెళ్ళైంది కాబట్టి. మరి పిన్ని కూడా అమ్మమ్మ దగ్గర ఎందుకు లేదు? పిన్ని బాబాయ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి కదా మామ. అవును, దివ్య ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. మరి అమ్మ నాన్నని పిన్ని బాబాయ్ని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు తప్ప అమ్మమ్మ తాతయ్యని వారితో తీసుకెళ్లారా? లేదా నాన్న బాబాయ్తో ఇక్కడే ఉన్నారా? లేదు. అలాంటప్పుడు నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండాలిగా. అవును, ఉండాలిగా. మరి ఉంటావా? ఉంటాను. దట్స్ గుడ్. పద, వెళ్ళి వాళ్ళని పంపించేసి మనం ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం. దివ్య కళ్ళు తుడుచుకుంటూ వచ్చి తన లగేజీ లోపల పెట్టి, వెళ్ళండి, ఇంకా ఇక్కడే ఉన్నారు, నేనెక్కడికి రాను, మా మామని వదిలి అస్సలే రాను. ఇంకా మీరు వెళితే మేము ఎంజాయ్ చేయాలి అని అంది. అందరూ నోరెళ్ళబెట్టి విజయ్ వైపు చూశారు. విజయ్ నవ్వుతూ కళ్ళార్పాడు. సుశీల ఒక కార్లో, నిర్మల వాళ్ళు ఒక కార్లో తమ ఇళ్ళకి బయలుదేరారు. దివ్య, విజయ్ వాళ్ళకి టాటా చెప్పి ఇంకా ఏడుపు వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రూమ్లో బెడ్ మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. విజయ్ కూడా రూమ్లోకి వెళ్తూ ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని మరీ వెళ్ళాడు. దివ్య తినలేదు అనేసి. విజయ్ వెళ్ళేసరికి దివ్య ఏడుస్తూనే ఉంది. ప్లేట్ పక్కన పెట్టి దివ్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మ కావాలి మామ అని వెక్కిలు పెట్టి ఏడుస్తుంది. మరి నేను వద్దా? కావాలి. అయితే ఏడవకూడదు. ఏడ్చను అంటూనే మళ్ళీ సన్నగా ఏడ్చింది. విజయ్ దివ్యని సముదాయించి టిఫిన్ తినిపించాడు. మధ్య మధ్యలో దివ్య కూడా తనకు తినిపించడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. విజయ్ చేయి కడుక్కుని ప్లేట్ కింద పెట్టి వచ్చేలోపు బెడ్ మీద కూర్చొని మళ్ళీ రాగమందుకుంది దివ్య. విజయ్ వెళ్ళి దివ్యని గట్టిగా హత్తుకున్నాడు. అయినా ఇంకా ఏడు పాపడం లేదు దివ్య. అలాగే దివ్యని హాక్ చేసుకుని బెడ్ మీద వెనక్కి వాలాడు. తన వెన్న నిమురుతాం. కాసేపు తర్వాత దివ్య విజయ్ కౌగిల్లోనే అలాగే నిద్రపోయింది. విజయ్ కూడా నిద్రపోయాడు. మధ్యాహ్నం అవుతుండగా దివ్య నిద్ర లేచింది. పక్కన ఉన్న విజయ్ని అలాగే చూస్తూ ఉంది. ఎంత ముద్దుగా ఉన్నావు మామా అని మనసులో అనుకుంది. మెల్లిగా విజయ్ చేతులను విడిపించుకొని కిందికి జారి లేచి వెళ్ళి ముఖం కడుక్కొని కిందికి వెళ్ళింది. కిచెన్లో ఇందుమతి వంట చేసుకుంటూ ఉంది. అమ్మమ్మ, ఏమైనా హెల్ప్ కావాలా? కూరగాయలు కట్ చేయనా? ఏం వద్దులే దివ్య, అన్నీ అయిపోవచ్చాయి. ఏంటింతసేపు నిద్రపోయావా? అవునమ్మమ్మ, ఎలా నిద్ర పట్టేసిందో తెలియలేదు. అమ్మ వాళ్ళు ఊరెళ్తుంటే నాకేమో ఏడుపు వచ్చింది. రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నానా, మా అమ్మ వచ్చాడా, నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఇంకా అలాగే ఉండిపోయాను. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు. దివ్య, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకుంటావా? ఓ అమ్మమ్మ, చెప్పమ్మమ్మ, ఏంటో అని అడుగుతుంది. పక్కన ఉన్న టమాటా కొరుకుతూ. చూడు దివ్య, భార్యాభర్తల విషయాలు మీ గది దాటి బయటికి రాకూడదు. నువ్వు నీకు విజయ్ మామకి మధ్య జరిగిన అనుభూతులు ఎవరికీ చెప్పకూడదు, అర్థమైందా? అది నాకైనా మీ అమ్మకైనా. చెప్పకూడదా? ఇక మీదట చెప్పనులే. నీకు ఈరోజు ఏం చేసి పెట్టమంటావు చెప్పు. విజయ్ మామకి గులాబ్ జామ్ ఇష్టం కదా, అదే చెయ్యి. మళ్ళీ ఆలోచించుకుని వద్దులే, నేనే చేస్తా అమ్మమ్మ. నీకు వంటలు రావు కదా. నాకు రెండే చేయడం ఇష్టం అమ్మమ్మ. ఒకటి నాకు ఇష్టమైన కాఫీ, రెండు మామకి ఇష్టమైన గులాబ్ జామ్. సరే చెయ్యి, కానీ జాగ్రత్త. నేను ఈ లోపు తాతయ్యకి క్యారీ పెడతా. తాతయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మమ్మ? పొలం పనులు చేయడానికి వెళ్ళాడు. మరి మధ్యాహ్నం అన్నంకి ఇంటికి రావచ్చుగా. తాతయ్య వస్తా అన్నాడు, నేనే రావద్దు అన్నాను. ఎందుకు?
ఇప్పుడు తాతయ్య ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాలా? అప్పుడు సమయం వృధా అయిపోతుంది. తిన్నది అక్కడికి వెళ్ళేలోపే అరిగిపోతుంది. అదే నేను తీసుకువెళ్తే నేనే వడ్డించి ఆయన ఇంటికి వెళ్ళే సమయం ఏదో అక్కడే తిని విశ్రాంతి తీసుకోవచ్చు. భార్య అన్నాక భర్తకి నీ వెంట నేనున్నా, నీ కష్టంలో నేను, నీ సుఖంలో తోడుంటా అని నమ్మకం ఇవ్వాలి. అంటే భార్య భర్తకి నమ్మకం ఇవ్వాలన్నమాట. అమ్మ నన్ను ఎంత భయపెట్టిందో తెలుసా అమ్మమ్మ? నువ్వు అమ్మమ్మ తాతయ్యలతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. మీ అమ్మ ఒట్టి పిచ్చిదిలే, నువ్వేమీ భయపడకు. అయినా ఇది నీ ఇల్లే కదా, ప్రతి సంవత్సరం నువ్వు ఇక్కడికి వస్తావు కదా, మరెందుకు ఇంకా భయం? నువ్వు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు, అర్థమైందా? అలాగే అమ్మమ్మ అంటూ గులాబ్ జామ్ బాల్స్ డీప్ చేస్తూ ప్యాన్కి దగ్గరగా చేయి పెట్టడంతో చేయి కాలుతుంది. చూసుకోలేదమ్మమ్మా, చేయి కాలింది. ఏమైందే? చెప్తూనే ఉన్నా, నీకెందుకే అంటే వినకుండా చేసాం. ఇప్పుడు చూడు అమ్మమ్మ, మంటగా ఉంది. ఎందుమతి బర్నాలు తెచ్చి కాలిన చోట అప్లై చేస్తుంది. కాస్త మంట చల్లబడేసరికి మళ్ళీ గులాబ్ జామ్ వైపు గాలి మల్లుతుంది దివ్యకి. నేను చేసి పెడతాలే కానీ నువ్వు పక్కన కూర్చో. లేదమ్మా, నేనే చేస్తా. ఏం మీ ఆయనంటేనే ఇష్టమా? మా ఆయనంటే నాకు ఇష్టం లేదా? నేనే చేసి పెడతా. మళ్ళీ కాల్చుకుంటావే? ఏం కాల్చుకోనులే, జాగ్రత్తగా చేస్తానని స్టవ్ మీద షుగర్ సిరప్ కోసమని గిన్నె పెట్టి షుగర్ వాటర్ అదేదో ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తూ ఉంటుంది. ఈలోపు ఇందుమతి గారు అన్నీ సర్దుకొని దివ్య నేను పొలం దగ్గరికి వెళ్తున్నా, తాతయ్యకి భోజనం తీసుకొని, పని ఎక్కువ ఉందంట, నేను వచ్చేలోపు సాయంత్రం అవుతుంది. నువ్వు మామ తినేయండి. సరే అమ్మమ్మ. దివ్య ఫ్రైడ్ బాల్ సిరప్లో వేసి అవి అయ్యేలోపు మామని లేపుదామని రూమ్లోకి వెళ్తుంది. విజయ్ ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. మెల్లిగా వెళ్ళి విజయ్ని లేపుతుంది. మామ మామ అని భుజం తడుతూ విజయ్ అటు తిరిగి పడుకుంటాడు. మళ్ళీ అటువైపుకు వెళ్ళి తడుతూ పిలుస్తుంది. అయినా మన మామ లేవడు. దివ్య మంచిగా భార్య లక్షణాలు చూపిస్తే లేవడేమో. మా దివ్య, నువ్వు మీ మామకి ఒకసారి చిన్నారిని బయటకు తీసుకురా. ఇంకిలా కాదని బెడ్ ఎక్కి మోకాళ్ళ మీద కూర్చుని పక్కనే ఉన్న వాటర్ మగ్లోంచి కొన్ని వాటర్ విజయ్ మీద చల్లుతుంది. చేతికందిన దుప్పటి తీసుకొని మొహం మీద కప్పుకుంటాడు విజయ్. దివ్య దుప్పటి మొత్తం లాగేసి మగ్లో ఉన్న వాటర్ అన్ని విజయ్ మీద పోసేసి వెంటనే బెడ్ దిగి కిందికి దిగుతుంది. ఫోర్స్గా తన మీద వాటర్ పడటంతో ఉలిక్కిపడి లేస్తాడు విజయ్. ఎదురుగా దివ్యని చూసి దివ్యని ఈ పని చేసిందని తెలిసిపోతుంది. దివ్య, ఇలారా. నేను రాను మామ, నువ్వు కొడతావు. కొట్టనులే, రా. లేదు మామ, కావాలంటే నన్ను పట్టుకో, దొరికితే అప్పుడు నీ ఇష్టం. వస్తున్నాను, అక్కడే ఉండవే, రా మామ అంటూ రూమ్ బాల్కనీ మొత్తం తెప్పిస్తుంది. తిరుగుతూ దివ్య చీర కుర్చీలు తగిలి బెడ్ మీద పడిపోతుంది. ఇంకా దివ్యని టచ్ అయ్యేంతలో ఉన్న విజయ్ దివ్య అలా పడిపోయేసరికి ముందుకి వంగుతూ తను కూడా బ్యాలెన్స్ మిస్ అయి బెడ్ మీదకి దివ్య మీద పడిపోతాడు. ఒక్క క్షణం 2 కళ్ళు, 2 చూపులు కలిసిన వేళ మరి మనసులో దానికి ఇంకా టైం ఉందిలే. అలాగే దివ్య కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. దివ్య కూడా అలాగే చూస్తూ ఉంటుంది. విజయ్కి దివ్య ఎర్రటి పెదవులు చూస్తుంటే మత్తెక్కినట్టు అనిపించి వాటిని తన పెదవులతో జత చేయాలనిపించి తన ఫేస్ని దివ్య ఫేస్కి ఇంకా దగ్గరగా తెస్తుంటే దివ్య వెంటనే విజయ్ 2 భుజాలు పట్టి దూరం జరిపి లేవపోయి మళ్ళీ విజయ్ గుండెల మీద పడిపోతుంది. తడిచిపోయిన విజయ్ టీషర్ట్ తనకి కూడా చల్లగా తగులుతుంటే ఏదో తెలియని ఫీలింగ్తో వెంటనే పైకి లేచి అటువైపు తిరిగి నిలబడుతుంది. విజయ్ ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయింది. మళ్ళీ తనను తాను నిలదొక్కుని, ఏంటి దివ్య అలా లేచావు? అబ్బా మామ, ఎంత బరువున్నావో తెలుసా? ఆయన ఏంటి అలా పడ్డావు నా మీద అని తనను తాను చూసుకుంటూ అడుగుతుంది. నా బరువు జీవితాంతం నువ్వే మొయ్యాలి కదా. ఏంటి మామ, ఏమన్నావు అని అడుగుతుంది అమాయకంగా. ఏం లేదు, అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ఓ, అమ్మమ్మ తాతయ్యకి క్యారీ తీసుకొని పొలానికి వెళ్ళింది, సాయంత్రం వస్తుందంట. అవునా? సరే, అన్నం తిన్నావా? లేదు మామ, తల కొట్టుకొని. అయ్యో మామ, నీ కోసమని ఒకటి చేశాను, నువ్వు త్వరగా వచ్చేస్తే తిందాం, నాకు బాగా ఆకలిగా ఉంది అని భుజం మీద చేసుకొని క్యూట్గా చెప్తుంది. షర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్తాడు. దివ్య ఇంకా కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతుంది. విజయ్ కిందికి వచ్చేలోపు దివ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది.
ఫస్ట్ తను చేసిన గులాబ్ జామ్ని బౌల్లో వేసి విజయ్కిచ్చి టేస్ట్ చేయమంది. వావ్, నాకు ఇష్టమైన గులాబ్ జామ్ అమ్మ చేసిందా అని తింటూ అడిగాడు. లేదు మామ, నేనే చేశాను, ఎలా ఉందో చెప్పు. సింప్లీ సూపర్. దివ్య, పర్లేదు, నీకు కూడా వంటలొచ్చే. మామ, నువ్వు పప్పులో కాలేసావు, నాకు వంటలు అస్సలు రాదు, కేవలం కాఫీ స్వీట్ మాత్రమే వచ్చు. హో, మరి మనకి సాపాట్ అమ్మమ్మ నేర్పిస్తాను అనింది. నేను నేర్చుకుంటాలే. సరే అని తినేసి ఎంటీ బౌల్ దివ్యకిచ్చాడు. దివ్య ప్లేట్లో అన్నం కూర వడ్డించి విజయ్ ముందు ప్లేట్ పెట్టింది. ఏంటిది, మర్చిపోయావా? ఈ 3 రోజులు మనల్ని ఒకే ప్లేట్లో తినమన్నారు. రా మరి కూర్చో అని దివ్యని లాగి తన పక్కన చైర్లో కూర్చోబెట్టాడు విజయ్. కూర గిన్నె అందుకునే క్రమంలో దివ్యకి గిన్నెంచ తగిలి మళ్ళీ మంట పుడుతుంది. దాంతో ఆవు అని అరుస్తుంది. విజయ్ కంగారుగా దివ్య చేయి పట్టుకుని చూసి, ఏంటి ఈ గాయం? దివ్య ఇందాక ఇది ఎలా జరిగిందో క్లియర్గా చెప్పింది. విజయ్ లేచి, అసలు కుదురుగా ఉండలేవా? నీకెందుకు అవన్నీ? ఒక్కటించానంటేనా అని బేస్ వాయిస్లో అడిగేసరికి ఏదో అంటుండగానే నోట్లో ముద్ద కుక్కేశాడు. దివ్య మూతి ముడుచుకొని కూర్చుంది. అయినా విజయ్ అసలు తగ్గకుండా దివ్య అలిగినా కూడా నోట్లో కుక్కేస్తాం. తను తింటూ మొత్తానికి లంచ్ చేయడం ఫినిష్ చేశారు. దివ్య వెళ్ళి సోఫాలో కూర్చుంది. విజయ్ వెళ్ళి పిలిచాడు, అయినా పలకలేదు. మొహం తిప్పుకుంది. విజయ్ మళ్ళీ పిలిచాడు. ఈసారి వెళ్ళి వరండాలో అరుగు మీద కూర్చుంది. ఏయ్, మాట్లాడే, నేను చెప్పింది నీకోసమేగా. నీకు దెబ్బ తాకింది అనేక, అయితే మాత్రం అంత గట్టిగా అరుస్తావా? అందుకే నేను అలిగాను, నేను నీతో అస్సలు మాట్లాడను అని వెళ్ళి మామిడి చెట్టు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చుంది. విజయ్ మొత్తం వెతికాడు, కానీ దివ్య కనపడలేదు. ఒకవైపు నుండి సప్పరిస్తున్న సౌండ్ వస్తుంటే అక్కడికి వెళ్ళాడు. చూస్తే మన దివ్య కొమ్మ మీద కూర్చొని మామిడికాయలు తింటూ కనపడింది. దివ్య, కింద పడతావు, దిగు అని చెప్పినా వినకుండా మొండిగా అలాగే కూర్చుంది. విజయ్, అలిగావా చిట్టి చిలుక, దిగవా నేల వంక. దివ్య మూతి తిప్పుకుంటూ వెళ్ళి బావి అంచు మీద కూర్చుంది. తడి ఉండటం వల్ల ఇంకాస్తలా బావిలో పడిపోతుంది అనగా విజయ్ వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. తన జారడం తెలిసి కళ్ళు మూసుకొని ఇంకా పడిపోకుండా ఉండటంతో తనను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు ఉంటే విజయ్ని ఇంకా గట్టిగా అల్లుకుపోతుంది. ఎక్కడ పడిపోతుందేమో అన్న భయంతో విజయ్ మళ్ళీ గదురుకున్నాడు. దివ్యకి తన ప్లాన్ మైండ్లో ఉండటంతో కొంచెం సేపు అలాగే ఉండి కొంచెం దూరం పరిగెత్తి వెక్కిరిస్తుంది. అప్పుడు అర్థమైంది విజయ్కి. ఏమనగా బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన చేతిలోకి మసి తీసుకొని ఉంది. విజయ్ని హాక్ చేసుకున్నప్పుడు విజయ్ టీషర్ట్కి దూరం జరిగాక తన ఫేస్కి మొత్తం రాసేసుకుంటుంది. విజయ్ ఇంకా దివ్య వెనకాల పరిగెడతాడు. దివ్య విజయ్కి దొరకకుండా పరుగందుకుంటుంది. మధ్య మధ్యలో విజయ్ని పట్టుకో మామ అంటూ రెచ్చగొడుతూ ఉంటుంది. లోపల బయట వరండా మొత్తం తిరుగుతారు. లోకాన్ని మర్చిపోయి చిన్నపిల్లల్లాగా తిరుగుతూ ఉంటారు. ఇల్లు మొత్తం చెల్లా చెదురు అయిపోయింది. దివ్య ఇంకా విజయ్ రూమ్ వైపు వెళ్ళింది. విజయ్ కూడా వెనకే వెళ్ళాడు. లాస్ట్కి దివ్య చీరంచు చేతికి అందటంతో బలంగా లాగుతాడు. పిన్నోడిపై బయట జారిపోయి దివ్య రౌండ్స్ తిరుగుతూ విజయ్ ఎదురుగా వచ్చి నిలబడింది. విజయ్ దివ్య అందాలని చూస్తూ ముందుకు అడుగేస్తాడు. 2 అడుగులతో దివ్యను చేరుతాడు. ఇంకాస్త దగ్గరికి వెళ్ళేలోపు దివ్య మామ అని పిలిచింది. విజయ్ తలెత్తి దివ్యని చూస్తూ తన ఫేస్లోని అమాయకత్వానికి మళ్ళీ ఒకసారి చిన్నారిగా గుర్తుకొచ్చి ఇంకా అంతకంటే ముందడుగు వేయలేకపోతాడు. తన చీర కొంగును దివ్య కప్పి ఫ్రెష్ అవ్వమని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళాడు. ఒక్కడు ఒంటరిగా ఉయ్యాల్లో కూర్చొని తనలోకి వేళ్ళు పోనిచ్చి తనలో తానే మదన పడ్డాడు. ఒకవైపు దివ్య చిన్నారిగా కనిపిస్తుంటే ఇంకోవైపు దివ్య తన తాళి కట్టిన భార్యలాగా కనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేక అలాగే కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్నా అంతే ఉన్నాడు. దివ్య ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. ఈ లోపు హరి ఇందుమతి కూడా పొలం నుండి వచ్చేస్తారు. ఇందుమతి ఫ్రెష్ అయి వచ్చి నైట్కి చపాతీ అండ్ క్యాబేజీ కర్రీ చేశారు. దివ్య కూడా హెల్ప్ చేసింది. అందరూ తినడానికి కూర్చునేంతలో ఇందుమతి దివ్యని విజయ్ ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు బల్బ్ వెలిగింది. దివ్యకి సాయంత్రం నుండి విజయ్ని చూడలేదని. వెంటనే వాళ్ళ రూమ్లోకి పెరడు అన్నీ వెతుక్కుంటూ చివరికి టెర్రస్ మీదకి వెళ్తుంది.
విజయ్ ఇంకా కళ్ళు మూసుకొని లోకల్లో లేనట్టు ఉంటాడు. దివ్య వెళ్ళి విజయ్ని లేపింది. మామ భోజనం. వస్తున్నా పద అని వెళ్ళేంతలో విజయ్ ఫోన్ మోగింది. నువ్వు వెళ్ళు, ఫోన్ మాట్లాడేసి వస్తా అని చెప్పి దివ్యను పంపించాడు. విజయ్ కాల్ మాట్లాడేసి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటారు. విజయ్ దివ్య ఒక ప్లేట్లో తింటే హరిగారు తింటుంటే ఇందుమతి వడ్డించింది. ఏంటి కన్నయ్య, ఇప్పటి వరకు నిద్రపోయావా? కళ్ళు చూడు ఎలా ఊపికాయో. అమ్మా, టెర్రస్ పైన ఉన్న చల్లగాలికి నిద్ర పట్టేసింది. ఇంతకీ మధ్యాహ్నం తిన్నారా ఇద్దరు? అమ్మమ్మ తిన్నాం అని రూమ్లో జరిగిన మ్యాటర్ గుర్తొచ్చి చెప్తాం అనుకునే లోపే మళ్ళీ పొద్దున ఇందుమతి మాటలు గుర్తుకు వచ్చి నోట్లోనే ఆపేస్తుంది. విజయ్ ఇందాకటి నుండి ఫోన్లో విన్న విషయం అందరికీ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా ఉన్నావు? తిను, ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి నాంచుతున్నావు? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమైనా చేస్తున్నావా అమ్మా అంటూ విజయ్ దీనంగా ముఖం పెట్టుకొని చూశాడు. మీరు ఊరుకోండి, ముందు వాడేమి చెప్తున్నాడో వినండి, తర్వాత అందరూ మరి వాడినేంటో చెప్పమను. విజయ్ దివ్య అన్నం తినేసి చేయి కడుక్కుని నాప్కిన్తో మూతి తుడుచుకుంటూ చెప్పాడు. నాన్న ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, 2 డేస్లో రమ్మని చెప్పారు. మరి రేపు వెళ్ళమంటావా? దివ్యను కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నా. ఏం అవసరం లేదు, ఇంకో 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పు. దివ్యకి ఇంకా ఏమీ తెలీదు, ఆ టౌన్లో ఎలా సర్దుకుపోతుంది అనుకున్నావు. తనకు అలవాటయ్యే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పి తినడం పూర్తవ్వడంతో లేచి లోపలికి వెళ్ళిపోయాడు. మీ నాన్న చెప్పింది కూడా నిజమే కదా కన్నయ్య, దివ్యకి అంత కొత్తగా ఉంటుంది, తనకు కొంచెం తెలిసే వరకు ఇక్కడే ఉండండి. సరే అమ్మా, నేను మేనేజర్ గారితో మాట్లాడతానులే. విజయ్ దివ్య ఇంకా రూమ్లోకి వెళ్ళారు నిద్రపోవడానికి. దివ్య పడుకొని, నువ్వు జాబ్ చేసే ఊరు బాగుంటుందా? చాలా బాగుంటుంది దివ్య. మరి అక్కడ బీచ్ ఉందా? బీచ్ లేదు, కానీ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మరి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు మామా? తీసుకెళ్తాను దివ్య, ఇప్పుడే కాదు. నువ్వు మన బంధాన్ని అర్థం చేసుకుని నా ప్రేమ నగరానికి రానిగా నా భార్య దివ్యగా నిన్ను తీసుకెళ్తా అని మనసులో అనుకుంటాడు. ఇంతలో దివ్య స్లీప్ వేసేసింది. విజయ్ దివ్యనే ఇంకాస్త దగ్గరగా జరిగి హాక్ చేసుకుని పడుకున్నాడు. తెల్లారేసరికి దివ్య అలారం సౌండ్తో మేల్కొంది. మామకి మళ్ళీ భయం వేసినట్టుంది అనుకుని విజయ్ని మెల్లగా పక్కకి జరిపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సుశీల చెప్పిన మాటలు గుర్తొచ్చి చీర తీసుకొని వెళ్ళింది. ఫ్రెష్ అయి బయటికి చుట్టుకొని వస్తుంది. అది ఎలా కట్టుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. చీరను ఏ వైపు నుండి మొదలు పెట్టాలో, ఏది ఎక్కడ దోపాలో తెలియక చీర అంచుని అటో ఇటో తిప్పుతూ ఉంది. ఆ తిప్పడంలో టేబుల్ మీదున్న వాటర్ గ్లాస్కి తగిలి కింద పడి గట్టిగా సౌండ్ వచ్చింది. ఆ సౌండ్కి విజయ్ లేచి దివ్యని చూస్తూ ఉన్నాడు. ఏమీ తెలియని దివ్య ఆ చీరతో నానా కుస్తీలు పడుతుంది. విజయ్కి దివ్యని ఆ పొజిషన్లో చూసేసరికి నవ్వు వచ్చేసింది. గట్టిగా పైకే నవ్వేశాడు. దివ్య గుర్రుగా చూస్తూ, నేను ఈ చీర కట్టుకోలేక చేస్తుంటే నీకు నవ్వొస్తుందా మామ? మరి లేకపోతే ఏంటి అవతారం? దివ్య మొత్తం చీర కుచ్చుళ్ళు వేసుకోకుండా చుట్టేసుకుని ఉంటుంది. ఇంకేం చేయమంటావు మామ? మొన్నేమో పిన్ని కట్టింది, రాకపోతే డ్రెస్సే వేసుకోవచ్చు కదా. లేదు మామ, అమ్మమ్మ చెప్పింది 16 రోజుల పండుగ వరకు చీరలే కట్టుకోవాలంట. విజయ్ లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అయినా దివ్య ఇంకా చీరతో పాటలు పడుతుంది. విజయ్ తను రెడీ అయి దివ్యకి దగ్గరికి వెళ్ళాడు. దివ్య చేతుల్లోనే చీర తను తీసుకొని దివ్యకి కట్టడం మొదలు పెట్టాడు. ఎలా కట్టుకోవాలో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కట్టేశాడు. చివర్లో కుర్చీలు దోపేటప్పుడు విజయ్ చేతులు దివ్య తనకు తాకుతుంటే దివ్యలో ఏదో ఫీలింగ్ కలిగి విజయ్ని హక్ చేసుకుంటుంది. విజయ్ దివ్య చుట్టూలో చేతులు వేసేలోపు దివ్య దూరం జరిగి థ్యాంక్స్ మామా అంది. విజయ్ అప్సెట్ అయిపోయాడు. మళ్ళీ తొమాయించుకుని దివ్యని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తానే రెడీ చేశాడు. జడ అల్లి పూలు కూడా పెట్టాడు. దివ్య లేచి విజయ్ బుగ్గన ముద్దు పెట్టేసింది. అమ్మా దివ్య, మా విజయ్ మామని ఎందుకు టైం చేస్తున్నావు? కుదురుగా ఉండలేవా? వెంటనే కిందికి వెళ్ళిపోయింది. విజయ్ దివ్య ముద్దు పెట్టిన బొగ్గు మీద రద్దుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. దివ్య కిందికెళ్ళి దేవుడికి పూజ చేసి వచ్చి టిఫిన్ పెడుతుంది విజయ్కి.
విజయ్ దివ్యకి కూడా తినిపించాడు. వాళ్ళిద్దరిని చూసి దివ్యలో కొంచెం మార్పు కనపడేసరికి హరి ఇందుమతి గారు సంతోషించారు. కన్నయ్య, ఈరోజు నాన్నకి బ్యాంక్లో పనుందట, పొలానికి నువ్వు వెళ్ళి పనులు చేయిస్తావా? సరేమ్మా, లీవ్స్ ఇంకా 2 రోజులున్నాయిగా, నేనే వెళ్ళి చూసుకుంటాలే. మామ, నేను కూడా వస్తా మామ. వద్దులే దివ్య, నేను మధ్యాహ్నానికంతా వచ్చేస్తాను. అప్పటి వరకు నేను ఒక్కదాన్నే ఉండాలి కదా మామ, బోర్ కొడుతుంది మామ నాకు. ఎండ ఎక్కువగా ఉంది, వద్దన్నన్నా. విజయ్ కాస్త సీరియస్గా చెప్పేసరికి దివ్య బెండ్ అయిపోతుంది. విజయ్ పొలానికి వెళ్ళాడు. హరి బ్యాంక్ పని మీద వెళ్ళాడు. ఇంట్లో ఇందుమతి దివ్యనే మిగిలారు. కాసేపు కబుర్లు చెప్పుకొని వంట పని మొదలు పెట్టారు. ఇంతలో ఫోన్ మోగింది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేయగానే అటు పక్క విజయ్ ఈరోజు పని ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం రాలేను అని చెప్తాడు. ఎవరు దివ్య? ఫోన్ అని. మామ, అమ్మమ్మ ఏమంట? అది పొలంలో పని ఎక్కువగా ఉందంట, అందుకని మధ్యాహ్నం భోజనానికి రాలేడంట. ఒకేసారి పని చూసుకొని సాయంత్రం వస్తాడంటమ్మమ్మ. అవునా? అయితే మనం క్యారీ కట్టుకొని తీసుకెళ్దాంలే. మామకి పని ఎక్కువగా ఉందంట కదా, మరెందుకు తీసుకెళ్ళడం? సాయంత్రానికి వచ్చేస్తాడులే. దివ్య, భర్తలు అలాగే అంటారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మామ పనుంది అని తినలేదు, తినకపోతే ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మామకి టైం కన్నం పెట్టే బాధ్యత ఎవరిది? నీదే కదా. అవును, నాదే కదా. భోజేష్ మాత అంటారు, ఒక అమ్మ తన బిడ్డలకి ఎలా అన్నం పెడుతుందో భార్య కూడా తినే వేళ భర్తకి అమ్మతో సమానం. అర్థమైందా? హో, అర్థమైందమ్మమ్మ. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఈలోపు నేను క్యారేజ్ సర్దుతాను. సరే అమ్మమ్మ. దివ్య వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. దివ్య, అక్కడేమీ అల్లరి చేయకు. సరే అమ్మమ్మ. మామతో పాటు నీకు కూడా పెట్టాను, నువ్వు కూడా తినే, సరేనా? అలాగే అమ్మమ్మ. ఇంత బుద్ధిగా చెప్తుందంటే అక్కడ ఏదో ఒకటి చేసేలాగే ఉంది. ఇందుమతి క్యారేజ్ దివ్యకిచ్చి ఒక పనమ్మాయిని తోడు పెట్టి పొలానికి పంపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.